అందరి అభిమానులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్దామని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నిన్న జరిగిన నిజమైన సంఘటన ఇది. ఒక అబ్బాయి నేను ట్రైన్లో వస్తుండగా నన్ను చూసి, అక్క మీరు సోషల్ మీడియాలో అంతా వస్తారు కదా, యూట్యూబ్ ఛానల్లోనే వస్తారు అన్నట్టు పరిచయం చేసుకున్నాడు వచ్చి. అలాగే తనకున్న సమస్యలు మొత్తం నాతో చెప్పాడు. మీరు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, నాకు ఏదైనా దారి చూపించండి, నేనే వచ్చి ఇప్పుడు ఒక సూసైడల్ ఐడియేషన్లో ఉన్నాను అన్నట్టు అన్ని సమస్యలు చర్చలు జరిపారు. అంటే ఈ రైలు ప్రయాణం కూడా నాకు ఒక మెమరీ లాగా అయిపోయింది. తర్వాత తనకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తను అన్నాడు, నిజంగానే ఇవాళ నా అదృష్టం మేడం మిమ్మల్ని కలవడం ఇక్కడ ఇలాగా అనేది అన్నాడు. ఇలాగ చాలామంది తన లోపలే ఏదేదో బాధలు పెట్టుకొని దుఃఖాన్ని పెట్టుకొని ఉన్నారు. నేను ఛార్జ్ చేస్తాను యాక్చువల్గా, బట్ నేను ఆ ట్రైన్ ప్రయాణంలో అలాగే చూశాను కాబట్టి అతనికి అలాగే నేను కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొకటి, అనేక మంది ఇప్పుడు నాకు కాంటాక్ట్స్ చేయడం జరుగుతుంది, అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం కానీ. విజయవాడలో ఇప్పుడు చేసిన సైనిక్ స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చిన్న పిల్లలకి తీసుకున్నాను. వాళ్ళకి అర్థమయ్యే విధానంలో వాళ్ళ క్యారెక్టర్ అనేది ఏంటి, ఎలా ఉండాలి, ఎలాగ పెద్దలను గౌరవించాలి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళుగా ఎలా ప్రశ్నించుకోవాలి, అకాడమికల్గా ఫోకస్ ఎలా పెట్టాలి, వ్యక్తిగత విషయాల్ని ఎలా మనం డీల్ చేయాలి, ఇలాంటి విషయాలపైన చర్చలు నేను జరిపాను అక్కడ. అంటే ఒక ఇంట్రాక్షన్ లాగా ఉండేది పిల్లలకు నాకు మధ్య. అండ్ చివరిలో ఆ పిల్లలు చూపిన ప్రేమ కానీ ఆప్యాయత కానీ, మిమ్మల్ని చూసి మీలా ఉండాలి మేడం అన్నట్టు అనడం కానీ, ఆ మాటలు నాకు నిజంగా నా హృదయాన్ని తాకాయని నేను చెప్తాను. నేను హైదరాబాద్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను, అఫ్ కోర్స్ చాలామందికి తెలుసు. ఇంకొకటి ఇప్పుడు విజయవాడ తీసుకున్నాను. విజయవాడలో నుంచి ఇంకా మరిన్ని కాల్స్ వస్తున్నాయి నాకు ఫర్దర్గా ప్రోగ్రామ్స్కి. మేబీ అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నాకు రెగ్యులర్ డ్యూటీ ఉంది. అది చూసుకుంటూ మళ్ళీ నేను ఇది ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఏంటంటే నేను కొంచెం హైగానే నేను ఛార్జ్ చేస్తాను అనమాట.